అండి నేను మీ దీపిక యాపిల్. ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఎక్కడికి వచ్చాను, ఏం చేశాను, ఏంటి అనేది అయితే మీకు పూర్తిగా చూపిస్తాను. నాతో పాటు ఈ వీడియోలో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. సో ఇంకా లేట్ ఎందుకు, వచ్చేసేయండి. ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మేమైతే ఈరోజు ముత్యాలమ్మకి చేసాము. ఈరోజు అంటే నిన్న అన్నమాట, బుధవారం రోజు. ఇంకా ఈసారి అయితే అమ్మ బోనం ఎత్తుకుంది, నేను ఎత్తుకోలేదు. ఎందుకంటే నేనైతే అమ్మవారికి ఒకటి కోరుకున్నాను, అది నెరవేరితే వచ్చే సంవత్సరం పట్టుబట్టలతోని బోనం చేసుకొని వస్తా అని మొక్కుకున్నాను. ఇంకా అమ్మ అయితే మంచిగా బోనం చేసుకొని అమ్మవారికి పువ్వులు అవన్నీ మేము ప్రసాదం అన్నీ తీసుకొచ్చాం కదా, అమ్మ ఇంకా తెచ్చినవన్నీ అక్కడ అమ్మవారికి అయితే పెడుతుంది. ఇంకా ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే ఇక్కడ అమ్మవారు స్వయంభూ వెలిసారు. మన బయట గుళ్ళలాగా అమ్మవారు విగ్రహం ఉండదు, ఇక్కడ అమ్మవారే ఇక్కడ నుంచి వెలిసారు. కాబట్టి అక్కడ మట్టి ఉంది కదా కనిపిస్తుంది, ఆ మట్టి దగ్గరే అమ్మవారు అలా మొత్తం రూపం వచ్చింది. అలా ఈ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఏది కోరుకున్నా అది జరుగుతుంది అనేది ఒక నమ్మకం. మేము కూడా అందుకని ఇంకా బాగా నమ్ముతాము ఇక్కడ. సో మీరు కూడా అమ్మవారు ఒకసారి మొక్కుకోండి. మీ మనసులో ఏదైనా ఉంటే అయితే ఒకసారి నమ్మకంతో అయితే మీరు కూడా మొక్కుకొని చూడండి. ఇంకా మా యాపిల్ అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట. చెయ్యి నొప్పి లేస్తుంది వద్దు నాన్న అంటే కూడా మా యాపిల్ అసలు వినడు. సో ఇంకా వాడైతే కొబ్బరికాయ కొట్టేసాడు పూర్తిగా. ఇంకా మంచిగా అయితే మేము పూజ అయితే చేసుకున్నాము. ఇంకా అమ్మ నేను యాపిల్ అయితే బాగా పూజ చేసుకున్నాము. నేనైతే తర్వాత ఇంకా ఈ టెంపుల్లో పాములు అవన్నీ కూడా వెలిసాయి అన్నమాట, మట్టిలో నుంచే వచ్చాయి. అవన్నీ నేను తర్వాత ఒక ఫుల్ వీడియో తీసి మీకు చూపిస్తాను. ఈ టెంపుల్లో ఏమేమైతే స్వయంభూ మట్టిలో నుంచి వచ్చాయో అనేది అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను అనమాట. చాలా ఉంటాయి అటు సైడ్కి. అయితే ఇంకా నెక్స్ట్ ఒక ఫుల్ వీడియో మీకు తీసి చూపిస్తాను. సో ఇంకా నేనైతే అమ్మవారికి నేను కూడా ప్రసాదం అయితే అక్కడ పెట్టేసి అమ్మవారికి మంచిగా మనస్ఫూర్తిగా అయితే మొక్కుకున్నాను. అక్కడ ఉన్న ఆంటీ అయితే యాపిల్కి బొట్టు పెట్టింది. అమ్మవారి దగ్గర ఉన్న హస్తంతో అయితే అలా తిప్పి కొట్టింది. చికాకు ఏమైనా ఉన్నా పోతుంది అమ్మవారి దగ్గర ఉన్నాం కాబట్టి. ఆంటీ నాకు కూడా అలా కొట్టేసి ఇంకా బొట్టు పెట్టారు. సో ఇంకా మంచిగా అనిపించింది, హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా మేము నిన్న ఎందుకు చేసామంటే ఈరోజు థర్స్డే కదా, ఇంకా మేము ఈరోజు చెయ్యము. రేపు ఇంకా వరలక్ష్మి వ్రతం కదా, ఎల్లుండి రాకి, సండే కుదరకపోవచ్చు అని నిన్ననే చేసేసాము. ఇంకా అమ్మ అయితే ఇక్కడ బయట అమ్మవారి దగ్గర అయితే ఇంకా పసుపు కుంకుమ అన్ని ప్రసాదం అన్నీ పెట్టేసి అమ్మ నేను యాపిల్ అయితే ఇంకా మొత్తం మా మొక్కులు అయితే చెల్లించుకున్నాము. ఇంకా మీరందరూ కూడా ఒకసారి అందరు మొక్కుకొని ప్రశాంతంగా ఉండాలి. అందరూ కూడా అందరు కోరుకున్నది జరగాలి, నెరవేరాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా అమ్మవారిని ఒకసారి మొక్కుకోండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.